కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. దాసరి గారు ఉదయం అనే పత్రికను కూడా పబ్లిష్ చేశారు. సో ఒక జర్నలిస్ట్గా మీరేం చెప్తారు దాని గురించి? అది ఉదయం అనేది ఏంటంటే మన తెలుగు పత్రికా ప్రపంచంలో ఒక విప్లవం అది. అంతకు మునుపు మనం పత్రికలన్నీ ఎలా వచ్చేవంటే ఈ ప్రింటింగ్ ప్రెస్సుల్లో అక్షరాలను కూర్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు కానీ అవి ఎవరు చూసి ఉండే అవకాశం లేదు. ఈ కూర్చే టెక్నాలజీని పక్కన పడేసి పూర్తిగా ఈయన ఫోటో కంపోజింగ్ టెక్నాలజీ తెచ్చాడు. అంటే కంప్యూటర్లో తీసుకోవడం పేపర్ని. తెలుగు పత్రికల్లో మొదటి ఇదనమాట అది. ఉదయం వచ్చినప్పుడు ఏం జరిగిందంటే 1984లో వచ్చింది అది. 84లో వచ్చినప్పుడు ఫస్ట్లో డమ్మీ పేపర్, అప్పుడు నేను జర్నలిస్ట్ కాదు, నేను ఇంకా స్టూడెంటే. డమ్మీ పేపర్లు వేశారు. డమ్మీ పేపర్లు వేసి సర్క్యులేట్ చేశారు ఊరంతా ఫ్రీగా. సర్క్యులేట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ అది ఆ ప్రింటింగ్ క్వాలిటీని చూసి ఆశ్చర్యపోవడమే కాదు, ఆ జర్నలిజం అంటే ఎంతోమంది ఉత్సాహవంతులైన కుర్రాళ్ళనందరినీ, అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఆయన జర్నలిస్టులు చేశాడు. దాంట్లో ఎక్కడ ఎవరికి ఏది భయపడేది ఉండదు. ఏదైనా కూడా నిజాయితీగా వాస్తవం అయితే రాసేయచ్చు. ఈ పలానా సైడు ఏం లేదు. దానికి తోడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఉదయంలో. ముందు ఈనాడులో ఏముందంటే ఎక్కువగా పొలిటికల్ జర్నలిజం ఉండేది. పాలిటిక్స్ మైనా ఏదో అవినీతి, ఈ కుంభకోణం ఇలా బయట పెట్టడం ఉండేది. ఉదయంలో ఏంటంటే వాళ్ళు నేరుగా వెళ్ళి, అంటే ఒక రిపోర్టర్స్ టీము, ఇప్పుడు చాలా సర్వసాధారణం అయిపోయిన జర్నలిజం ఇదంతా ఉంది, దీనికి అంతా మొదట ఒరవడి తెచ్చింది ఆయనే. అంటే ఒక రిపోర్టరు ఎక్కడో ఒక పల్లెటూరులో ఏదో ఒక సమస్య ఉంది, వాళ్ళు ఎవ్వరికీ కూడా అందరూ రోగాలు బారిన పడినారనుకోండి, అంత మునుపు ఏం చేసేదంటే ఏ డాక్టరో ఏ సర్పంచో ఒక ప్రకటన ఇస్తే దాన్ని అచ్చువేసేవాళ్ళు. ఉదయం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే నేరుగా వెళ్ళడం, నేరుగా రిపోర్టరు ఒక ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్ళి ఆ ఊర్లోకి వెళ్ళి ఆ ఊర్లో అందరితో మాట్లాడి ఆ ఊర్లో ఏమిటి సమస్య అని దాన్ని ఫొటోస్తో సహా అచ్చువేసేవాళ్ళు. ఇట్లా పొలిటికలే కాదు, ప్రభుత్వ శాఖలు కానీ, టీటీడీ, ఇప్పుడు తిరుమల దేవస్థానంలో దర్శనాలు కానీ అవన్నీ కూడా సరిగా జరగడం లేదు. అంటే ప్రాపర్గా దేవుణ్ణి చూడాల్సి వచ్చిన సామాన్య భక్తునికి సరైన దర్శనం అందడం లేదని మొట్టమొదట రాసింది ఉదయం పేపర్లోనే. ఈరోజు మన తెలుగు జర్నలిజంలో అత్యంత పేరుగాంచిన ప్రముఖులైనటువంటి అందరూ కూడా ఒకప్పుడు ఉదయం పత్రిక నుంచి దాన్ని కెరీర్ని మొదలుపెట్టి వచ్చిన వాళ్ళు, లేదా ఉదయం పత్రికలో పనిచేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే దాసరి గారు చాలా సినిమాలు చేశారు కదా, అందులో హిట్స్ ఉన్నాయి, ఫ్లాప్స్ ఉన్నాయి. మీరు ఒక జర్నలిస్ట్గా కానీ ఫిలిం క్రిటిక్గా కానీ చెప్పండి, అసలుకి ఆయన లోలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు, నెక్స్ట్ సినిమా దాని కంబ్యాక్ ఎలా తీసుకునేవాళ్ళు? అంటే హీరోలకి స్టార్డమ్ ఇవ్వడం వేరు, వాళ్ళకి మంచి హిట్స్ ఇవ్వడం వేరు, కానీ ఈయన లోలో ఉన్నప్పుడు సడన్గా ఒక హిట్ సినిమా తీసింది ఏదైనా ఉందా? ఉంది. దాసరి గారు ఇంకా సినిమాలు ఆయన కెరీర్ ఇక లేదేమో అనుకున్నాడు. ఒసే రాములమ్మ తీసి అందరినీ షాక్కి గురి చేశాడు. అది మామూలు హిట్ కాదు. విజయశాంతి గారే హీరో, హీరోయిన్ రెండు ఆమె. ఇప్పటికీ ఆ సినిమా గురించి ఆమెని, విజయశాంతి గారిని గురించి ఎప్పుడైనా ప్రస్తావించాల్సి వస్తే రాములమ్మ అని కూడా పిలుస్తారు. అంత సూపర్ హిట్ అది. ఆయన సినిమా పోయిందని ఎప్పుడు బాధపడేవాడు కాదు. వెంటనే ఇంకొక సినిమా, అంటే తనకున్న కళాభిరుచి ఇవన్నీ అంటారే, అంటే ఒక మామూలు కుటుంబ కథా చిత్రమో లేదో ఫైటింగ్లు ఉన్న సినిమా తీశారు అనుకోండి ఉదాహరణకైనా, ఆయన ఏం చేస్తారంటే పూర్తిగా దానికి భిన్నమైన సినిమా ఇంకోటి తీసి చూపిస్తారు. మేఘ సందేశము అనే సినిమా దాసరి గారు తీసిన వాటిలో చాలా భిన్నమైన సినిమా అది. ఈవెన్ దో నాగేశ్వరరావు గారికి కానీ, జయసుధ గారికి కానీ, వీళ్ళందరికీ కూడా చాలా భిన్నమైన సినిమా అనేది. ఎందుకంటే ఒక భావుకుడైన ఒక కవి అతను తన జీవితంలో ఉన్న ఒక సంఘటన ఆధారంగా అలా కథ చెప్పుకుంటూ పోవడం. మీకు చాలా మంచి పాటలు ఉంటాయి దాంట్లో మేఘ సందేశంలో. అలాగే యాక్టర్గా కూడా ఆయన నెంబర్ 1 అని చెప్పవచ్చు. ప్రతి ఒక్క ఎమోషన్ని నెగిటివ్ షేడ్ అయినా పాజిటివ్ షేడ్ అయినా పర్ఫెక్ట్గా యాక్ట్ చేస్తారు. అవును, ఆయన ఫస్ట్లో ఎమ్మెల్యే ఏడుకొండలో ఒకటి చేశారు, తర్వాత చిన్నిల్లు పెద్దిల్లు సినిమా తీశారు. అంటే ఒక మనిషికి 2 పెళ్ళాలు ఉంటే అతని సమస్య ఏంటి అని మంచి కామిక్ ఉంటుంది, కామిక్ ఫుల్ కామెడీనే ఆ సినిమా అంతా.
అవి పెద్దగా ఆడలేదు కానీ కానీ ఆయన అన్ని రకాల ప్రయోగాలు చేశాడు. ఒక నటుడుగానే కాదు, అన్ని రకాలుగా ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ ఏదో ఒకటి. ఎంతెందుకు ఎన్టీఆర్ గురించి, అంటే ఎన్టీఆర్ 83లో అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్టీఆర్ గురించి ఆయన ఏదన్నా గురించి మాట్లాడాలంటే భయపడే రోజుల్లో కూడా ఆయన పత్రికలో ఎన్టీఆర్కి వ్యతిరేకంగా వార్తలు వచ్చేవి. ఎన్టీఆర్ని మోహన్ గారు అని చాలా ఫేమస్ కార్టూనిస్ట్ ఉండేవాళ్ళు, చనిపోయారు ఈ మధ్యనే. ఆయన ఎన్టీఆర్ ముక్కు ఇలా పెట్టి రోజు కార్టూన్లు వేసేవాళ్ళు. ఆయనకు అలాంటి రాజకీయాల్లో కూడా ఒక చరిత్ర ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి 150 సినిమాలు తీసి డైరెక్టర్గా సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలగడము ఒక హైట్స్ అయితే, ఒక పత్రిక ఇంత పెద్ద ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రమే కదా, ఇంత పెద్ద రాష్ట్రంలో ఒక పత్రిక పెట్టి తొలి రోజే 2 లక్షల చిల్లర కాపీలు ప్రింట్ చేయగలిగిన సామర్థ్యము తీసుకురావడం కూడా చిన్న విషయం కాదు. ఆ పత్రిక వివిధ కారణాల వల్ల తర్వాత రోజుల్లో మూతపడవచ్చు, అది వేరే విషయం. అదేవిధంగా పాలిటిక్స్లో కూడా ఆయనకు ముద్ర ఉంది. ఈయన బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమా తీస్తున్నప్పుడు ఆయన విశ్వామిత్ర అనే ఒక టీవీ సీరియల్ తీశాడు. దానికి వ్యతిరేకంగా నేను పోటీ అన్నట్టుగా. అదే కాంగ్రెస్ రాజకీయాల్లో కూడా ఆయన కేంద్ర మంత్రి వరకు వెళ్ళారు. కేంద్ర మంత్రి వరకు వెళ్ళిన సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. చిరంజీవి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో కేంద్ర మంత్రి అయ్యారు, కానీ ఇట్లా అంటే సొసైటీలో మూల స్తంభాలు, సొసైటీలో చాలా కీలకమైన రంగాలైనటువంటి ఒకటి సినిమా, 2 రాజకీయం, 3 జర్నలిజం, ఈ మూడింటిలో కూడా ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. అసలు ఆయన ఒక మనిషికి ప్రపంచంలో ఎవరికైనా 24 గంటలే కదా, మీకైనా నాకైనా దాసనారాయణరావు గారికైనా. కానీ ఒక మనిషి ఇన్ని పనులు తన జీవితకాలంలో ఎట్లా చేశాడో అని మనము అసలు ఆయన నిద్రపోయి ఉంటాడా అనే డౌట్ కూడా వస్తుంది మనకు. అంత ఆశ్చర్యం కలిగించే అంత గొప్ప వ్యక్తి ఆయన దాసనారాయణరావు గారు. అలాగే ఇప్పుడు దాసరి గారి ఫ్యామిలీ నుంచి ఆ డైరెక్షన్ అనేది కంటిన్యూ అవ్వాలని అలా చాలామంది ఆశించారు కూడా. ఇది అక్కడితో ఆగిపోయింది. సో ఆయన వ్యక్తిగతంగా దాని గురించి ఏమైనా దాన్ని అట్లంటే మనమేమి ఇప్పుడు తండ్రి గొప్ప దర్శకుడు లేదా తండ్రి గొప్ప నటుడు అయితే పిల్లలకు ఆ వారసత్వం రావాలని రూల్ ఏమి లేదు. వాళ్ళకి ఆసక్తి, అభిరుచి ఉండాలి కదా. అది మనము కళ అనేది ఎప్పుడు కూడా వారసత్వంగా రాదు. దాన్ని ముందు ఆ వారసత్వం అనేది ఎంత మేరకు పనిచేస్తుందంటే వాళ్ళు ఎంట్రీ వరకు పనిచేస్తుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళు సినిమాల్లోకి వెళ్ళాలంటే చాలా కష్టము. అదే మన నాన్న ఒక సినిమా నటుడు అనుకోండి, ఆ పరిచయాలు లేదా ఆ యాంబియన్స్ మనకు కొంత ఉపయోగపడి ఎక్కడో ఒక చోట మన ఎంట్రీ ఈజీ అవుతుంది. అంత మాత్రాన ఎంట్రీ ఈజీ అయినంత మాత్రాన మనం ఆ రంగంలో మన పెద్దవాళ్ళంత గొప్పవాళ్ళు అవుతామని గ్యారెంటీ ఏమీ లేదు. అట్లా ఎక్కడా లేదు చరిత్రలో. అందుకని మనం దాన్ని అలా చూడకూడదు. వీళ్ళంతా బాగానే ఉన్నారు, ప్రశాంతంగానే ఉన్నారు. ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి మనస్తత్వం, ఆయన నేచర్ గురించి చెప్పండి. ఆయన నేచరు నాకు ఆయనతో వ్యక్తిగతంగా పెద్ద పరిచయం లేదమ్మా. ఒకే ఒక్కసారి నేను ఆ రోజుల్లో చిత్తూరు జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన చంద్రగిరి దగ్గర తొండవాడ అనే ఊర్లో ఒసే రాములమ్మ షూటింగ్ జరుపుతున్నారు. ఒసే రాములమ్మ షూటింగ్ జరుపుతున్నప్పుడు వేరే మిత్రులు ఎవరో తీసుకెళ్ళి పరిచయం చేస్తే ఆయన జర్నలిస్టులు అంటే చాలా అభిమానం ఆయనకి. పైగా ఆయన నేచర్ కూడా ఎలా ఉంటుందంటే ఎవరినైనా సరే తొలి పరిచయంతోనే చాలా కాలం పరిచయం ఉన్న వ్యక్తిలాగా ఆయన మాట్లాడగలరు. ఆయనతో పనిచేసిన వాళ్ళు నాకు చెప్పిన కొన్ని విషయాలు ఏంటంటే ఆయన ఒక బోళా శంకరుడు లాంటి మనిషి. అంటే పెద్దగా మనసులో ఏది దాచుకోడు. అంటే కుట్ర, కుతంత్రము ఇవన్నీ పెద్ద ఉన్న మనిషి కాదు. ఏదైనా ఉంటే అనేస్తాడు, తిట్టాలనుకుంటే తిట్టేస్తాడు, పొగడాలనుకుంటే పొగుడతాడు, అర్థం అయిపోయింది. దాన్ని కొనసాగించాడు. అలాగే ఇంట్లో ఆయన ఇంటికి వెళ్ళిన ఎవరైనా సరే భోజనం చేసే రావాలి ఆయనతో పాటు. ఆయన కూర్చుంటున్నప్పుడు మనమైనా కూర్చోవాలి. లేదా ఆయన ఆల్రెడీ భోంచేసి ఉంటే మనం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోంచేసే రావాలి. అంతే తప్ప మనల్ని వెనక్కి పంపే రకం కాదు. ఆయన ఎప్పుడు కూర్చున్నా ఆయన డైనింగ్ టేబుల్ 10-14 సీట్లు హౌస్ఫుల్గా ఉండాలని అందరూ చెప్పేవాళ్ళు. ఇప్పుడు చాలామందికి సినిమా వాళ్ళకి అది అనుభవమే ఉంటుంది. నాకు అనుభవం లేదు కానీ, నాకు తెలియదు. కానీ నేను జర్నలిస్ట్గా ఉన్నన్ని రోజులు ఉదయంలో పనిచేయాలని కోరిక ఉండింది. కానీ
ఆ ఉదయంలో ఆయన కింద పనిచేసే అవకాశం రాలేదు నాకు. నేను ఆంధ్రజ్యోతిలో ఉండిపోయి అలాగే కొనసాగించేశాను.